పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం దేశంలోని ప్రతి చిన్నారికి విద్య పొందే హక్కు ఉంది. ఆ హక్కును ప్రభుత్వాలు అమలు చేసి తీరాలి. నిబంధనలు ఇంత ఖచ్చితంగా ఉంటే కరీంనగర్ జిల్లాలోని ఆ పల్లెలో ఉన్న ఆ 70 మంది చిన్నారులకు అక్షరం ముక్క నేర్చుకునే అవకాశం ఎందుకు రాలేదు? ఆ పేద బిడ్డలంతా అడుక్కుంటూ ఆటలాడుకుంటూ రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? అధికారులు ఏమంటున్నారు? తలకు తైల సంస్కారం లేకుండా మాసిపోయిన బట్టలేసుకుని రోడ్ల మీద ఆటల్లో మునిగిన ఈ చిన్నారులంతా కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆరేపల్లి గ్రామంలో నివసిస్తున్న సంచార జీవుల కన్నబిడ్డలు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆటలాడుకుంటున్నారేమో అనుకోకండి. అసలు వీరికి పాఠశాలకెళ్లే భాగ్యమే లేదు. నాన్న బడికెళ్తా, అమ్మా స్కూల్లో చేర్చు, అందరిలా చదువుకుంటా అంటూ ఆ బిడ్డలు ఆశగా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. పలకలు కొనిపించి బలపాలు చేతికిచ్చి వీళ్లను ఇలా రోడ్ల మీద వదిలేశారు. మీరెందుకు ఇలా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నారు అన్న సాక్షి విలేకరి ప్రశ్నకు ఆ చిన్నారులు ఏమంటున్నారో వినండి. ఆధార్ కార్డు లేకుంటే రావద్దన్నరా? వద్దన్నలు. మరి ఎట్లా? ఆధార్ కార్డు కావాలి. నీ పేరేంటి? లక్ష్మణ్. నీకు ఆధార్ కార్డు ఉందా? లేదు. మరి స్కూల్కి పోతున్నావా? రానిత్తలేదు. రానిత్తలేదా? నువ్వు పోతున్నావా స్కూల్కు? ఆధార్ కార్డు లేదు, రానిత్తలేదు. రానిస్తలేదా? ఆధార్ కార్డు లేదు, అందుకని రానిత్తలేదు. రానిస్తలేదా? ఇంతవరకు చదువుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆధార్ కార్డు లేదని ఇంటికి పంపిస్తారు. అవునా? నువ్వు అంటే ఎంతవరకు చదువుకున్నావు? నీ పేరేంటమ్మా? నా పేరు అనుష, క్లాస్ వరకు చదువుకున్నా. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నారు? ఆధార్ కార్డు కావాలంటారు. ఆధార్ కార్డు లేదన్న కారణంతో, బర్త్ సర్టిఫికెట్లు లేవన్న సాకుతో వీళ్లకు స్కూల్లో చేరే అదృష్టం దూరమైపోయింది. పల్లె శివార్లలో రోడ్ల పక్కన కాస్తంత చోటు చూసుకుని ప్లాస్టిక్ పట్టాలతో గుడిసెలు వేసుకుని అక్కడ నుంచి తరిమేస్తే మరో చోటుకు కుటుంబాలతో సహా కదిలిపోయే సంచార జీవులు వీరు. వీరికి మరి ఓ అడ్రస్ ఎలా సాధ్యమవుతుందన్న దానికి సమాధానం దొరకదు. ఈ సంచార జీవులకు కాన్పులు మంత్రసానులు చేస్తారు. అందువల్ల వీరికి బర్త్ సర్టిఫికెట్ అనేది ఉండనే ఉండదు. ఈ సర్టిఫికెట్లు లేకపోవడం వల్లే తమ బిడ్డలకు పాఠశాలల్లో ప్రవేశం దక్కడం లేదంటున్నారు ఈ బడుగు జీవులు. ఆధార్ కార్డు అంటే మా దాంట్లో మంత్రసానులు ఉండరు. ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంటికన్నే వచ్చి డెలివరీ చేస్తారు. మా దాంట్లో ఉండరు 5-6 వాళ్ళు చేసారు. ఈ ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంటే పోయి మాకు ఇట్లా మేము ఇళ్ళలోనే అయినాం, మా మంత్రసాములు మాకు మళ్ళీ డెలివరీ చేశారు, మాకు కావనే ఆధార్ కార్డు అంటే ఏమంటారు కదా. ఏం లేదు, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తేనే, పుట్టిన తీసుకొస్తేనే ఆధార్ ఇస్తాం, ఏం మీకు గుర్తింపు లేకపోతే మీకు ఇస్తామని అనుడు. ఎక్కడికి పోయినా చేసినా కానీ ఇట్లా కూడా పనులు అవుతాలో అని ఎక్కడి నిమిషం పోయినా, ఎక్కడ ఆఫీసులో పోయినా పని అవుతాలో అని పెద్ద చార్ల దగ్గర పోయినాం, ఎంపీ దగ్గర పోయినాం, ఎమ్మెల్యే దగ్గర పోయినాం, కలెక్టర్ ఎంఆర్ఓ దగ్గర పోయినాం, కలెక్టర్ అమ్మ దగ్గర కూడా పోయినాం. మొన్న అంతా కొడితే ఇప్పుడు ఇది కలెక్టర్ అమ్మ దగ్గర ఒక 6-7 నెలలు అవుతుంది పోయినాం. అమ్మకి ఇంతమంది పిల్లగాలని బయటికి రాణిస్తలేరు. తల్లిదండ్రులు తమ బిడ్డలను తమ సమీపంలోని స్కూళ్లలో చేర్పించాలని విద్యాశాఖ విన్నవిస్తోంది. స్కూల్లో చేరిన వెంటనే ప్రభుత్వ పరంగా వారికి అందే అన్ని సదుపాయాలు నిరాటంకంగా అందుతాయని కొండయ్య వెల్లడించారు.